చాలా మంది ఏంటి అంటే షూటింగ్ లొకేషన్‌లో మీరు టచ్‌అప్ బ్యాగులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా! అందులో ఏముంటది? ఏముంటదని అడుగుతూ ఉంటారు. పాజిటివ్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. సో, నేను అది కూడా చేయగలను. ప్లీజ్ దయచేసి నన్నందరూ నెగెటివ్‌గా చూడకండి. ఏమో సార్ నాకు కనపడదు. ఈ పౌచ్‌లో ఏముందో నేను మీకు చూపించేస్తాను. అండ్ కొంచెం సెంటిమెంట్ కోసం నేను ఇదొక మాల దేవుడిది పూజ చేయించిన మాల ఇందులో పెట్టుకుంటాననమాట. వర్క్ ఈజ్ వర్షిప్ ఆబ్వియస్‌లీ. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. యెస్. చాలామంది ఏంటి అంటే షూటింగ్ లొకేషన్‌లో మీరు టచ్‌అప్ బ్యాగులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా! అందులో ఏముంటది? ఏముంటదని అడుగుతూ ఉంటారు. సో, దానికి సంబంధించి టచ్‌అప్ బ్యాగ్‌లో మెయిన్ ఈ పౌచ్ ఎక్కువ యూజ్ అవుతది. సో, ఇందులో ఏమున్నాయనేది నేను మీకు చూపిస్తాను. సో, యెస్, ఇంక ఆలస్యం లేకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇదొక చిన్న వీడియో అనమాట. మీకేమైనా హెల్ప్ అవుతదేమో ఒక్కసారి చూడండి. సో, యెస్, నేనైతే షూటింగ్ లొకేషన్‌లో మాకు రూమ్ ఇస్తారు. సో, ఇలా రూమ్‌లో ఉన్నా అనమాట. నేనైతే రెడీ అయిపోయాను. ఈరోజు మా షూటింగ్ వచ్చేసి ఉమ్మడి కుటుంబం. మీ అందరికీ తెలుసు. మిడిల్ ఎంట్రీ ఇచ్చాను ఈ సీరియల్‌లో. పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నా. అందరూ నన్ను నెగెటివ్, నెగెటివ్ అంటున్నారని చెప్పేసి పాజిటివ్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. సో, నేను అది కూడా చేయగలను. ప్లీజ్ దయచేసి నన్నందరూ నెగెటివ్‌గా చూడకండి. ఏమో సార్ నాకు కనపడదు. నాలో కూడా పాజిటివ్ ఉంది. సో, ఎనీవేస్ నేనైతే ప్రీతి క్యారెక్టర్ చేస్తున్నాను ఉమ్మడి కుటుంబంలోని. యాహ్! నేను మీకు చెప్పినట్టు ఇంకా ఆలస్యం లేకుండా ఈ పౌచ్‌లో ఏముందో నేను మీకు చూపించేస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి కాంపాక్ట్ ఉంటుంది ఫర్ టచ్ అప్స్. చూసారా ఎంత యూజ్ అయిపోయిందో ఆల్రెడీ. దిస్ ఈస్ ఫ్రమ్ మేబిలిన్. నా షేడ్ వచ్చేసి 230 అనమాట. సో, రెగ్యులర్‌గా యూజ్ అవుతది. ఏం లేదు, జస్ట్ మనకేమన్నా ఒకవేళ కొంచెం ఆయిలీ వస్తే గనక మార్నింగ్ మేకప్ జేసుకుంటాము. నైట్ వరకు మేకప్ అట్లానే ఉండాలి. అండ్ ఎవ్రీ ఫ్రేమ్‌లో ఫ్రెష్‌గా కనిపించాలి కాబట్టి, సో, ఇట్లా ఆయిలీ అనిపించినప్పుడు ఇలాంటి ఒక పఫ్ తీసుకున్నాను. ఇదొచ్చేసి ఫ్రమ్ మార్స్. సో, ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చూపిస్తాను. జస్ట్ ఇట్లా డ్యాబ్ జేసి అంతే. కార్నర్ దాకా మనకి నీట్‌గా టచప్ అయిపోతదనమాట. మంచిగా ఏదైనా ఆయిల్ ఉన్నా, ఎక్సెస్ ఏమన్నా ఉన్నా కూడా, జిడ్డు ఏమన్నా ఉన్నా కూడా కనబడదు కెమెరాకి. సో, ఎంత హ్యూజ్ డిఫరెన్స్ అంటే అంత హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. చూసారా? పాయ్. సో, దీనికి స్పంజ్ ఇస్తాడు. బట్ నాకు దీనికన్నా మిర్రర్ కూడా ఉంటది దీని. నాకు దీనికన్నా ఈ బ్యూటిఫుల్ స్పంజ్ నాకు చాలా యూజ్. సో, యాహ్! మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. మార్చ్ నుంచి ఇదొక కన్సీలర్ బ్రష్ అనమాట. సో, ఇదైతే ఇలా ఉంటుంది. కొంచెం యాంగిల్డ్ బ్రష్‌లా ఉంటుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా మనకి లైన్స్‌లా అనిపించినా కూడా, ఆ పౌడర్ సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు అనిపించినా కూడా, ఐ విల్ యూజ్ దిస్ బ్రష్ ఇలా. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే నేను టచ్ అప్ జేసుకుంటా. అంతే. ఇంక నీట్‌గా అయిపోతది స్కిన్. ఎప్పుడైనా మనం స్మైలింగ్ లైన్స్ వస్తుంటాయి గదా! మనం స్మైల్ జేస్తున్నప్పుడు, అది బ్రష్‌తో జస్ట్ వెరీ లైట్‌గా డాబ్ చేస్తా. మీకు స్క్రీన్‌లో అలా కనిపిస్తది గానీ లైట్‌గా డాబ్ చేస్తా. బ్యూటిఫుల్ బ్రష్, డెన్సిటీ బావుంది ఈ బ్రష్ తాలూకుది. యాంగిల్డ్ కాబట్టి ఇన్నర్ కార్నర్ వరకు ఎళ్తదనమాట. హ్యాపీగా మనం టచ్ అప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా లిప్ బామ్. ఇది దీని పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయిందో. ఇది బ్రాండ్ ఏంటంటే సెబామెడ్ లిప్ బామ్ అనమాట. దిస్ ఈజ్ ఇన్విజిబుల్, అంటే ఆల్రెడీ అయిపోయింది. సగం పైనే అయిపోయింది. ఆహ్, లిప్‌స్టిక్ మీద నేను ఇట్లా ఎప్పుడైనా డ్రై అనిపిచ్చింది అంటే ఇట్లా అప్లై చేస్తాను. మీకేం కనిపియట్లేదని నాకు అర్థమైంది. బట్ ఇది న్యాచురల్ లిప్ బామ్ అనమాట. చాలామంది న్యాచురల్ లిప్ బామ్స్ అడుగుతున్నారని నేను చూపిచ్చాను. అండ్ నా టచ్‌అప్‌లో ఇది రెగ్యులర్‌గా ఉంటది. యాహ్! సెబామెడ్‌ది లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అనదర్ బ్రష్. ఇదొచ్చేసి బ్రాండ్ ఫ్లికా. ఫ్లికా నుంచి దిస్ ఈజ్ కన్సీలర్ బ్రష్ అని ఉన్నది. కన్సీలర్ బ్రష్ అని ఉన్నది. బ్రాండ్ వచ్చేసి ఫ్లికా. ఇట్లా ఫ్లాట్ బ్రష్ టైప్‌లో ఉంటుంది. ఇది కూడా ఏంటి అంటే నాకు ఐస్ కింద ఇట్లా నీట్‌గా అయిపోతదనమాట. ఇఫ్ ఇన్ కేస్ నాకు నా కొంచెం లైన్స్ అవి ఉన్నాయనుకుంటే జస్ట్ డాబ్ ఆన్ దిస్ అండ్ డాబ్. పర్ఫెక్ట్. అంతే. టచ్ అప్. బేస్డ్ ఆన్ క్లైమేట్, బేస్డ్ ఆన్ లైన్స్, బేస్డ్ ఆన్ స్మైలింగ్ పర్పస్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో యూజ్ అవుతా ఉంటాయి. సో, అన్నీ నేను రెడీగా పెట్టుకుంటాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్. దిస్ ఈస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. స్విస్ బ్యూటీ నుంచి ఈ కలర్ లిప్ లైనర్ పెట్టుకున్నాను.
ఊరికే అట్లా టచ్ అప్ చేసుకుని ఒకవేళ లిప్స్టిక్ కొంచెం పైకి వెళ్ళింది అటు ఇటు వెళ్ళిందన్నా కూడా నేను ఇట్లా లైనింగ్ చేసుకుంటాను. ఆల్రెడీ చేసేసుకున్నాను, అందుకే చేసుకోవట్లే. ఇది నీ షేడ్ చెర్రీ బ్రౌన్ 06. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. అండ్ ఒక షార్ప్నర్, రెగ్యులర్ షార్ప్నర్, ఆ లిప్ పెన్సిల్ని షార్ప్ చేసుకోవడానికి. అండ్ 3 లిప్స్టిక్స్ ఉన్నాయి, అంతే లిప్స్టిక్స్ ఉంటాయి. ఒక 3 లిప్స్టిక్స్ ఉన్నాయి. నేను ఇది వచ్చేసి ఫ్రమ్ లవ్ టెక్. దిస్ ఇస్ మై ఫేవరెట్ లిప్స్టిక్ అనమాట. ఇది నేను ఈ సీరియల్కి యూజ్ చేయను, ఆల్రెడీ యూజ్ చేసేసాను, హాఫ్ పైన అయిపోయింది. ఇది వచ్చేసి జగదాత్రికి యూజ్ చేస్తాను అనమాట. ఈ లిప్స్టిక్ కొంచెం న్యూడ్ షేడ్లో ఉంటుంది. ఎస్. అండ్ ఈ సీరియల్కి యూజ్ చేసేది ఫ్రమ్ నైకా. ఈ లిప్స్టిక్ యూజ్ చేస్తాను. దిస్ ఈస్ బ్రౌన్ షేడ్. ఇది తక్కువ యూజ్ చేశాను, సో బ్రౌన్ షేడ్ ఇలా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. క్రీమీ బేస్డ్ యూజ్ చేస్తాను నేను ఎక్కువగా, ఎందుకంటే రీటచ్ అప్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. దీస్ ఆర్ ద షేడ్స్. ఇది కొంచెం న్యూ టైప్లో వస్తుంది, అండ్ ఇది కొంచెం బ్రౌన్ షేడ్లో వస్తుంది. అండ్ ఒకవేళ గ్లాజీ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ఫ్రమ్ మేబెలిన్ లిఫ్టర్ గ్లాస్. ఇది ఒక్క గ్లాస్ ఉంటే చాలు, ఏం అవసరం లేదు. జస్ట్ ఇన్ కేస్ కొంచెం షైనీ కావాలంటే డ్యాబ్ డ్యాబ్ డ్యాబ్, అంతే. అట్లా చేస్తే మంచి లుక్ వస్తుంది, గ్లాజీ లుక్. ఏదైనా స్పెషల్ ఎపిసోడ్స్ ఏమన్నా ఉంటే అట్లా గ్లాజ్ అప్లై చేస్తాను, లేదంటే ఇలా రెడీ అయిపోతాను. సో ఈ లింక్స్ అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ కొంచెం సెంటిమెంట్ కోసం నేను ఇది ఒక మాల, దేవుడిది పూజ చేయించిన మాల ఇందులో పెట్టుకుంటాను అనమాట. వర్క్ ఈజ్ వర్షిప్ ఆబ్వియస్లీ. సో యా, దిస్ ఈజ్ మై టచ్ అప్ పౌచ్. ఇందులో అన్నీ ఉంటాయి. ఇది ఒకటి నేను ఉంటే నాకు హోల్ డే నేను సర్వైవ్ అయిపోతాను అనమాట షూటింగ్కి. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇవన్నీ కూడా నేను తీసుకునేవి ఫ్రమ్ అమెజాన్. మీకు కూడా కావాలి అంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అన్ని రీజనబుల్ ప్రొడక్ట్సే, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఈ బ్రాండ్స్ అన్ని కూడా చాలా రీజనబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద నన్ను చూస్తున్నారు. సో మీకు కూడా కావాలి అనుకుంటే లింక్స్ పర్చేస్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద హోల్ వీడియో. ఇంతే నేను చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో వాటిని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా సింపుల్గా చేసేసాను. ఫుల్ లెంత్ వీడియోస్ కూడా పెడతాను. సో ఇట్లాంటి ఒక చిన్న చిన్న వీడియోస్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. ఐ విల్ కంటిన్యూ, అదర్వైజ్ వ్లాగ్స్ అయితే చేస్తాను. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.